హాయ్ అండి. మామిడికాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నానండి. దాన్ని నీట్గా కడుక్కొని వాటర్ని దానిపైన ఉన్న ఏదైనా క్లాత్తో నీట్గా తుడిచేసుకోండి. మీడియం సైజ్ మామిడికాయకి అయితే నేను 3 టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. పెద్ద సైజ్ మామిడికాయ అయితే చిల్లీ పౌడర్ని తర్వాత సాల్ట్ని కొంచెం క్వాంటిటీ పెంచుకోండి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్తో పాటుగా మనము 4 వెల్లుల్లి రెబ్బలు, 4 కానీ 5 కానీ వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం తీసుకున్న మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఈ మామిడికాయని తర్వాత వెల్లుల్లిని రోట్లో వేసుకొని దంచుకోవాలండి. ఇవి రోట్లో వేసుకొని దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మిక్సీ పట్టుకుంటే అంత బాగుండదు. సో వీటిని మామిడికాయ ముక్కల్ని వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి కారము సాల్ట్ కూడా కచ్చాపచ్చగా దంచిన వాటిలో వేసేసి అవి కూడా దంచేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం మనం ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం పోపు కోసం తీసుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే జీలకర్ర, ఆవాలు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం దంచుకున్నటువంటి మామిడికాయ రోటి పచ్చడిని కూడా ఇందులో వేసి ఫ్రై చేయాలండి. ఇది ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేయాలండి. దీన్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఒక 5 మినిట్స్ వరకు నీట్గా అలా కలుపుతూ ఉండండి. కలుపుకోకపోతే అడుగంటిపోతుందండి. ఒక 5 మినిట్స్ వరకు అలా కలిపి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇది అన్నంలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, చపాతీలోకి కానీ బాగుంటుందండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేసేయండి. ఇది మనకి ఒక వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో అయితే నిల్వ ఉంటుందండి. బయట కూడా ఒక 2 డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది. ఒక ఎయిర్టైట్ బాక్స్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.